ఈ నంద్యాల ముచ్చుమర్ల కేసులో ఏంటంటే అన్నిటికంటే దరిద్రమైన అంశం ఏంటంటే ఇందులో క్యాస్ట్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది పొలిటికల్ గా దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఆ పిల్ల ఓసి అని వీళ్ళు వేరే క్యాస్ట్ అని కమ్మ అని ఇట్లా అవసరం లేనటువంటి అంశాలు. ఇద్దరు కూడా విక్టిమ్ అండ్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. అండర్ ప్రివిలేజ్డ్ కేటగిరీకి, డౌన్ ట్రోడన్ కేటగిరీకి చెందిన వాళ్ళు అందరూ కూడా. అంటే ప్రతి దాంట్లో క్యాస్ట్ లాగేయాలనేటువంటి ఉత్సాహం, అంతకుమించి ఇంకేం ఉండదు. ఎంత ఎంత నీచం దీంట్లో కూడా క్యాస్ట్ లాగడం అంటే. దీంట్లో పాలిటిక్స్ ని కూడా లాగడం. ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు సీఎం గా జగన్ ఉంటే ఆయన, వాళ్ళ చేతిలో ఉండదు కదా ఆపడం అనేది. బట్ రెస్పాన్స్ ని నేను డెఫినెట్లీ వాళ్ళ చేతిలో ఉంది. ఆ రెస్పాన్స్ విషయంలో ఎక్కడైనా తేడా వస్తే డెఫినెట్లీ వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఆ ప్లేస్ లో జగన్ ఉన్నా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా. బట్ దానికి ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశా, ట్రోలింగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని. చూడండి, అందులో ఎక్స్ప్లెయిన్ చేశా పవన్ కళ్యాణ్ యొక్క రియాక్షన్ గురించి. ఈ అంశం మీద ఆయన రియాక్షన్ గురించి నేను క్లియర్ గా వీడియో చేసా. మీరు మన ఛానల్లో 2-3 వీడియోల కిందకి వెళ్తే ఉంది, పవన్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అనేసి ఉంది వీడియో. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. అట్లాగా అవసరం లేని అంశాల్లో రాజకీయాలని, అవసరం లేని అంశాల్లో కులాన్ని, ఇట్లాంటి అంశాల్లో అందరం ఒకటబ్బా. మామూలు విషయాల్లోనే క్యాస్ట్ వద్దురా అంటే ఇలాంటి విషయాల్లో క్యాస్ట్ సిగ్గుసారం లేకుండా, మామూలు విషయాల్లోనే మనం రాజకీయ నాయకులకు ఎదురొడ్డి నిలబడాలి అంటే ఇలాంటి అంశాల్లో కలిసికట్టుగా ఉండాలి అందరం. ఇంకా ఎక్కువ వాళ్ళ మీద రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ గొడవ చేయాలి మనం. ఈ పిల్లలు మొబైల్స్ విపరీతంగా వాడడం, ఈ ఎవరైతే చేశారో ఈ నలుగురు పిల్లలు ఫోన్లు విపరీతంగా వాడడం, ఆ ఫోన్లో వాళ్ళు పోర్న్ చూస్తున్నారు అనేసి బయటకు వస్తుంది. అంటే ఆమ్, ఆ వయసులోనే వాళ్ళకి విపిఎన్ ఎట్లా ఆన్ చేయాలి, దాంట్లోంచి పోర్న్ ఎట్లా చూడాలి అనేది తెలుస్తోందంటే ఎంత డేంజరస్ సొసైటీ బిల్డ్ అవుతుంది. చిన్న చిన్న పిల్లలు, వాడు 6th క్లాస్ చదువుతున్నాడు ఒకడు, 7th క్లాస్ చదువుతున్నాడు ఒకడు. ఎవరో చెప్పుండొచ్చు కాదంట్లా, బట్ టెక్నాలజీ అంటే పిల్లలకి ఇట్లాగా ఉపయోగపడేది. ఎంత కేర్ ఉండాలి అసలు. పేరెంటల్ గైడెన్స్ అంటే ఏంటో తెలియదు ఇండియాలో. 90% ఆఫ్ ది ఇండియన్ పేరెంట్స్ కి, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కి, ఫోనుల్లో పేరెంటల్ గైడెన్స్ అని ఒకటి ఉంటుందని, దాన్ని ఎట్లా యాక్సెస్ చేయాలనేది తెలియదు. ఎవరికీ తెలియదు. పేరెంటల్ గైడెన్స్ అని ఒకటి వస్తుంది. దాని ప్రకారం పిల్లలు మన ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది మనం గైడ్ చేయొచ్చు, మనం యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లా ప్రివెంట్ చేయాలని. దాని గురించి మన వాళ్ళకి బొంగు కూడా ఐడియా ఉండదు. సో అందువల్ల వీళ్ళు క్రైమ్ ఎపిసోడ్లు చూడడం, రేపులు జరిగినటువంటి సీన్స్ చాలా ఈజీగా మీకు సావధాన్ ఇండియా నుంచి క్రైమ్ ప్యాట్రోల్, తెలుగులో కూడా ఉన్నాయి బొచ్చులు ఇట్లాంటివి. వీటి ద్వారా వాళ్ళు ఇవన్నీ చూడడం, పార్న్ చూడడం, ఇవన్నీ చూడటం వల్ల ఈ రకంగా వీళ్ళు చేశారంట. అట్లాగే పార్క్ లో ఆ పిల్ల తన ఫ్రెండ్ తో ఆడుకుంటుంటే సడన్ గా ఈ కుర్రోళ్ళందరూ వచ్చి అక్కడ గొడవ చేస్తుంటే ఆ పిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతే, వెళ్ళిపోయిన పిల్ల, చిన్న పిల్ల, ఆ పిల్ల చెప్పాలంటే నాకు ఏడుపు వస్తుంది. చాక్లెట్ ఇస్తామని చెప్పేసి పిలిచి వాళ్ళు ముగ్గురు చేశారు. చేసిన తర్వాత ఆ గొంతు నులిమి చంపేశారంట అదే పార్క్ దగ్గర. వెంటనే ఈ పిల్లాడు వెళ్ళి వాళ్ళ పెదనాన్నకి పెదనాన్నకి బాబాయ్కి చెప్తే, వాళ్ళిద్దరూ, పెదనాన్న బాబాయ్ మరి ఒకళ్ళ వచ్చి ఆ పిల్ల శవాన్ని, మళ్ళీ ఊళ్ళో తెలిస్తే గొడవ అవుతుంది, పిల్లల మీదకి వస్తుంది అనేసి ఆమ్, శవానికి ఒక రాయి కట్టి కృష్ణా నది కెనాల్లో, కృష్ణా కెనాల్లో పడేయడం. ఆ అందువల్ల ఏకంగా చాలా కష్టము అది రావటం బయటికి. అందులో మొసలు కూడా ఉంది, మరి ఏమైందో తెలియదు, మన బాడీ అయితే దొరకదు అనేసి వాళ్ళ పెద్దనాన్న చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. ఎంత దారుణం చూడండి అసలు. ఆమ్, ఆ పెద్దవాళ్ళని అరెస్ట్ చేశారు, పిల్లల్ని అరెస్ట్ చేశారు, కానీ వీటిని అవాయిడ్ చేయడం ఎట్లా అనేది అర్థం కాని పరిస్థితి. జువెనైల్ హోమ్ కి పంపిస్తారేమో పిల్లల్ని, కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు. సహాయం చేశారు వాళ్ళు అంటానికి ప్రూఫ్స్ ఏమి లేవు, పిల్లలు చెప్పడం తప్ప. సో మహా అయితే ఒక 10 సంవత్సరాలు జువెనైల్ హోమ్ లో ఉంటారు, పెద్దవాళ్ళు 10 సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. కానీ ఎందుకు ఇట్లా ఇలా పిల్లల మనస్తత్వంలో కానీ, పెద్దోళ్ళ మనస్తత్వంలో కానీ ఒక పిల్ల చంపేయడం అనే మనస్తత్వం, దాంతో పాటు ఆ పిల్ల శవం దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి దాన్ని సీరియల్స్ పెట్టి మరి మనం చూపిస్తుంటే జనాలకు కానీ, పిల్లలకు కానీ, వాళ్ళు దాన్ని తమ జీవితంలో అప్లై చేసుకునే సిచ్యువేషన్ కి వాళ్ళు వచ్చేలాగా వాళ్ళు మనం తయారు చేస్తున్నాం అంటే, పిల్లలు ఆడపిల్లైనా మగపిల్లాడైనా, మగపిల్లల మీద ఏమి జరగవనుకుంటారు చాలా మంది మూర్ఖంగా. మగ పిల్లల మీద కూడా మొలస్టేషన్ జరుగుతాయి. చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి మనం. చాలా చాలా కంటికి రెప్పలా కాపాడుకోవాలి అనేది ఇట్లాంటి క్రైమ్స్ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది. సో మీ 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 ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.